హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి మేథీ మటర్ మలై. ఆల్రెడీ మనకి మటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఎక్కువగా మటరు అలాగే మెంతి కూర బాగా దొరుకుతాయి. ఈ మేథీ మటర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా చేసుకోవాలి అంటే ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ తయారు చేస్తూ మెంతి ఆకు అలాగే బఠానీతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో కూడా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా? అయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం 1 కప్పు ఫ్రెష్ బఠానీ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ లేకపోతే ఫ్రోజన్ అయినా తీసుకోవచ్చు. బఠానీ క్వాంటిటీ అనేది మీరు ఎక్కువైనా తీసుకోవచ్చండి. మనకి ప్రోటీన్ అలాగే విటమిన్ సి అనేవి బఠానీలో ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 కప్పుల వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత 1 కప్పు బఠానీ వేసుకోవాలి. దానితో పాటు 1 టీ స్పూన్ సాల్ట్, 1 అర టీ స్పూన్ షుగరు వేసుకోవాలి. ఇలా ఈ టైంలో షుగర్ వేసుకోవడం వల్ల బఠానీ కలరు చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. బఠానీని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీరు ఫ్రోజన్ బఠానీ తీసుకున్నట్లయితే డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. మనకి బఠానీ త్వరగానే కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత బఠానీని రిమూవ్ చేసి వేరొక బౌల్లోకి కోల్డ్ వాటర్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కోల్డ్ వాటర్లో తీసుకోవటం వల్ల బఠానీ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. కుక్ అయిన బఠానీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట మెంతికూరని శుభ్రంగా కడిగి ఇలా వాటర్ లేకుండా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నాకు మెంతికూర 1.5 కప్పు అయ్యింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో మెంతికూరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మెంతికూర బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే లేడీస్కి కూడా చాలా మంచిది. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మెంతికూరని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మెంతికూరని బాగా ఫ్రై చేసుకోలేదు అంటే కూరలో మీకు చేదు తగులుతూ ఉంటుంది. అందువల్ల మెంతికూరని బాగా ఫ్రై చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. మీకు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే 1 యాలక్కాయ కూడా వేసుకోవచ్చు. అలాగే దీనిలోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్క వేసుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఇదే టైంలో ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేను వేసుకోవడం మర్చిపోయాను. ఈ కర్రీ కోసం మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇలా ఆనియన్స్ని ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ వింటర్ సీజన్లో తప్పకుండా తినవలసిన కూర ఈ మేథీ మటర్. మీకు వీకెండ్ రోటీల్లోకి కానీ లేదా జీరా రైస్లోకైనా కానీ బాగుంటుంది. మీ ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా స్పెషల్గా చేసి పెట్టండి. వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిలోనే ఒక 7 నుంచి 8 జీడిపప్పు వేసుకోవాలి. మీరు జీడిపప్పుతో పాటు కర్బూజా గింజలు కానీ లేదా పుచ్చకాయ గింజలు కానీ వేసుకున్న గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటాలు బాగా మ్యాష్ అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని చాలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1 ఇంచి బటర్ క్యూబు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి బటరు మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ని ఇస్తుంది. మీకు బటర్ ఇష్టం లేకపోతే బటర్ ప్లేస్లో నెయ్యి వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి వేసుకుంటే కనుక కారం క్వాంటిటీ అనేది తగ్గించి వేసుకోండి. దీనిలోనే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీకు మసాలా మాడిపోతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు కారం అనేది పచ్చిమిర్చి నుంచే వస్తుంది. నేను ఇక్కడ వేసుకోవడం మర్చిపోయా కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకున్నా. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకును కూడా వేసుకొని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మెంతాకును కూడా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడకనివ్వాలి. వీకెండ్ రోటీల్లోకి ఎప్పుడు పనీరు లేదా మష్రూము కాకుండా ఇలా ఈ వింటర్ సీజన్లో దొరికే బఠానీ అలాగే మెంతి ఆకుతో ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. ఇలా గ్రేవీని ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీ వేసుకోవాలి. మీరు బఠానీ ముందుగా కుక్ చేసుకోకపోతే మసాలాలతో పాటే కుక్ చేసుకోండి. ఈ టైంలో వేసుకుంటే కుక్ అవ్వవు. ఇప్పుడు కర్రీలో ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి.
ఇప్పుడు దీనిలో ఇంకొక హాఫ్ కప్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూను కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చివరిగా ఒక పావు కప్పు ఫ్రెష్ మీగడ వేసుకుంటున్నాను. మీ దగ్గర మీగడ లేకపోతే క్రీమ్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూను షుగర్ కూడా వేసుకోవాలి. మీగడ కర్రీకి మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. అలాగే షుగరు మెంతిలో చేదుదనాన్ని బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ను కూడా ఇస్తుంది. అంతేనండి, ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. రెస్టారెంట్ స్టైల్ కమ్మని మేతి మటర్ మలై రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి, అలాగే ఘీ రైస్, జీరా రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.